ఫ్యామిలీ సినిమా కాబట్టి 200% న్యాయం చేశాడు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అండ్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ గారి పేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు వచ్చి రిలాక్స్ అవుతారు సినిమా చూసి. సో వాళ్ళ కోసం తీసే సినిమా కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీ మీనాక్షి చౌదరి వచ్చిన తర్వాత జరిగిన సరదాలు కానీ ఇద్దరు ఆడల మధ్య వెంకటేష్ అడిగిపోవడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ వెంకటేష్ చాలా బాగా చూపించుకున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరంటే పోలీస్ క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అయింది. అక్కడ జరిగిన కామెడీ అనేది ఫోర్స్డ్ కామెడీగా అనిపించింది కొద్దిగా. అఫ్కోర్స్ ఫోర్స్డ్ అనిల్ రావుపూడి సినిమాలో ఉన్నట్టే ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ కామెడీ. బట్ F2, F3లో పోలీసు కానీ ఇందులో కొద్దిగా తక్కువ అనేది అనిపించింది నాకైతే. సంక్రాంతి వినోదని చెప్పాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్. గోదావరి గడ్డ మీద సాంగ్ యునానిమస్ హిట్ అది. సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్లో అది అన్నెసరీ అనిపించింది. సాంగ్ బాగుంటుంది, సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ 3 సినిమాలో 2 సినిమాలు నాకు నచ్చాయి. బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తా. ఇది కూడా బాగుంది, బాగాలేని చెప్పట్లా, బట్ డాకునే ముందంచు. క్రింజ్ కామెడీ అన్న అక్కడక్కడ క్రింజ్ కామెడీ చేశాడు. ప్రెడిక్టబుల్ స్టోరీ అన్న ఏం జరుగుతుందని బట్ సరదాగా తీసుకెళ్ళాడు, అదొక పాజిటివ్. ఇంకోటి ఏదైనా క్రింజ్ కామెడీ, కొద్దిగా క్రింజ్ కామెడీ ఉంటుంది, అదొక్కటే క్లైమాక్స్లో ఒక కామెడీ అన్నెసరీ సాంగ్ కూడా పెట్టాడు. ఆయన అయితే ఫ్యామిలీ సినిమా కాబట్టి 200% న్యాయం చేశాడు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక అండ్ వెంకటేష్ ఐశ్వర్య రాజేష్ గారి పేరు మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగా చూపించారు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ పెళ్ళి పిల్లలు ఉన్న వాళ్ళు ఫ్యామిలీ స్ట్రగుల్స్ ఉన్న వాళ్ళు వచ్చి రిలాక్స్ అవుతారు సినిమా చూసి. సో వాళ్ళ కోసం తీసే సినిమా కాబట్టి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. అండ్ ఫ్యామిలీ మీనాక్షి చౌదరి వచ్చిన తర్వాత జరిగిన సరదాలు కానీ ఇద్దరు ఆడల మధ్య వెంకటేష్ అడిగిపోవడం కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ వెంకటేష్ చాలా బాగా చూపించుకున్నారు. సెకండ్ హాఫ్ వచ్చేసరంటే పోలీస్ క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుంది. ఇందులో ఒక పోలీస్ క్యారెక్టర్ సాయి కుమార్ క్యారెక్టర్ ప్లస్ పాయింట్ అయింది. అక్కడ జరిగిన కామెడీ అనేది ఫోర్స్డ్ కామెడీగా అనిపించింది కొద్దిగా. అఫ్కోర్స్ ఫోర్స్డ్ అనిల్ రావుపూడి సినిమాలో ఉన్నట్టే ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ కామెడీ. బట్ F2, F3లో పోలీసు కానీ ఇందులో కొద్దిగా తక్కువ అనేది అనిపించింది నాకైతే. సంక్రాంతి వినోదని చెప్పాను నేను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ప్లస్ పాయింట్. గోదావరి గడ్డ మీద సాంగ్ యునానిమస్ హిట్ అది. సెకండ్ హాఫ్లో సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్లో అది అన్నెసరీ అనిపించింది. సాంగ్ బాగుంటుంది, సంక్రాంతి కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్గా సంక్రాంతికి రిలీజ్ 3 సినిమాలో 2 సినిమాలు నాకు నచ్చాయి. బట్ నా ఓటు మాత్రం డాకుకే ఇస్తా. ఇది కూడా బాగుంది, బాగాలేని చెప్పట్లా, బట్ డాకునే ముందంచు. క్రింజ్ కామెడీ అన్న అక్కడక్కడ క్రింజ్ కామెడీ చేశాడు. ప్రెడిక్టబుల్ స్టోరీ అన్న ఏం జరుగుతుందని బట్ సరదాగా తీసుకెళ్ళాడు, అదొక పాజిటివ్. ఇంకోటి ఏదైనా క్రింజ్ కామెడీ, కొద్దిగా క్రింజ్ కామెడీ ఉంటుంది, అదొక్కటే క్లైమాక్స్లో ఒక కామెడీ అన్నెసరీ సాంగ్ కూడా పెట్టాడు.